ఏంట్రా తెగ తాగుతున్నావు? సెల్ చూస్తే గాని కిక్కెక్కదా? మందు తాగుతూ మసాలా వీడియోలు చూస్తుంటే ఆ రంజే వేరు. హే డార్లింగ్, వెల్కమ్. రే, నువ్వు బయటకు వెళ్ళి చదువుకో. ఎవరన్నా వస్తే లేనని చెప్పు. ఏంటి ఇంత లేటు? అంతా కలిగా ఉందా? ఆహా, మరి ఎరా బ్రహ్మ, సార్ ఏంటి ఒక్కడే ఉన్నావు? మావాడేడి? ఎగ్జామ్స్ కదా అండి, స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నాడండి. సరే నేను వచ్చేళ్ళానని చెప్పు. వీలైతే సార్ ఫోన్ చేయమను. ప్లీజ్ చెప్పు. ఇటు ఆగరా. ఎరా ఏకలో పక్కపక్కలేంట్రా? ఏం లేదు సార్. నీ సావాసం వల్లే కదరా ఆడు ఇలా తయారయ్యాడు. సార్ ఏం లేదండి సార్. ఎవర్రా ఈ అమ్మాయి? నాతో పాటు చదువుకుంటుంది నాన్న. ఆడమగ ఒకే చోట ఉంటే వచ్చే చదువు కాదు, కడుపు. ఒరే, నాకు తెలియక అడుగుతాను, ఈ మాత్రం తెల్లతోలు అమ్మాయిలు మన ఊళ్ళో లేరా? ఎక్కడి దాకా రావాలా? క్షమించండి మావయ్య, నేను అలాంటి దాన్ని కాదు. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. ఇదే మాట ఇంతకు ముందు ఇద్దరు అమ్మాయిలు చెప్పారు. ఒకటేమో ఫోటో పట్టుకొని కోర్టు చుట్టూ తిరుగుతుంది, ఇంకోటేమో కడుపేసుకుని హాస్పిటల్ చుట్టూ తిరుగుతుంది. వాళ్ళిద్దరు వెనకాల తిరగలేక నేను సత్తన్నా. వెనక ముందు ఎవరు లేని దాన్ని నాకు అన్యాయం చేయకు మహి. ఇంద్రజ, పరిష్కారం నా చేతుల్లో లేదు. అరే బ్రహ్మ, నువ్వే ఏదో ఒకటి చేయరా. పేదముండా కొడుకుని నేనేం చేయగలనురా? రే, మన స్నేహానికి గుర్తు అనుకుంటావో కానుకనుకుంటావో ఇంద్రజాని పెళ్లి చేసుకోరా. నువ్వు సాయం కోరుతున్నావో త్యాగం చేస్తున్నావో నాకేం అర్థం కావట్లేదురా. మహి, నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావో లేక జాలిపడి దారి చూపించాలనుకుంటున్నావో నాకు తెలియదు, కానీ పగిలిపోయిన అద్దం మొహం చుట్టానికి పనికిరాదు. తుమ్మ చెట్టుకి పూసిన పువ్వు పూజకు పనికిరాదు. నా పరిస్థితి కూడా అంతే మహి. తప్పు చేస్తే శిక్ష పడుతుంది, దురాశకు లోనైతే దుఃఖం వస్తుంది. ఏ పాపం ఎరగని నీకెందుకు ఈ కన్నీళ్ళు? మిమ్మల్ని ఇలా చూస్తా ఉంటే శిలకా గోరింకల్లాగా ఉన్నారు. రేపు పెళ్ళయిందనుకో సీతారాముల్లా ఉంటారు. రే, మీ పెళ్లికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను రా. అనాథల పెళ్లికి ఖర్చు ఏముంటదిరా, నువ్వు రారా. ఏమండి, లంచ్ బాక్స్ తీసుకెళ్ళటం మర్చిపోయారు. అవసరం లేదు, లంచ్కి ఇంటికి వచ్చేస్తాను. మీ బాస్ ఎంత మంచివారండి, అడగగానే పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. పర్మిషన్ తీసుకోవడానికి అదేమన్నా ప్రైవేట్ ఆఫీసా? సరే, ఓకే, బాయ్. బాయ్ బాయ్. బ్రహ్మం, ఎలా ఉన్నావురా? రే, ఎలా ఉన్నావురా? ఎన్నాళ్ళైంది చాలా బాగున్నాను, కానీ నువ్వు మాత్రం రోజు కళ్ళలోకి వచ్చి చంపేస్తున్నావురా బాబు. అవునా? అందుకే ఉండబట్టలేక వచ్చి వాలిపోయా. సరేలేరా. ఇంద్రజ, ఎలా ఉన్నావు? ఏదో మీ దయ వల్ల బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? కోర్టు నాకు అనుకూలంగా తీర్పిచ్చేసింది. దాంతో పెళ్ళి అవుదేమన్న భయం పోయి ఎప్పుడు అయిపోతున్నాననే భయం మొదలైంది. సరే సరే, అక్కడే ఉండి మాట్లాడతారే, లోపలికి రండి. అవును, రారా. వ్యసనాలకు బానిసైతే నీ ఒక్కడివే నాశనమవుతావు. నీచులతో సావాసం చేస్తే నీతో పాటు నీ కుటుంబం మొత్తం నాశనమవుతుంది. బీ కేర్ఫుల్ మై డియర్ చిల్డ్రన్స్.